నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేటలోని గాండ్ల వీధి నందు గల శ్రీ స్వశక్తి భవనం నందు సులూరుపేట పట్టణంలోని మెప్మా మేనేజర్ పెంచలయ్య ఆధ్వర్యంలో మెప్మా పట్టణ సమాఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చించడం జరిగింది. ఈ సమాఖ్య సమావేశానికి ముఖ్య అతిథిగా మెప్మా పీడీ రవీంద్ర విచ్చేసి మెప్మా సంఘాలకు పలు సూచనలు తెలియజేశారు. పన్నెండో తేదీ వరకు అయ్యాయి సార్, ఆ తర్వాత ఆగిపోయింది. కంప్లైంట్స్ చెప్పారండి, కానీ చెప్తున్నాను సార్. నేను గత 2 ఇయర్స్గా చేస్తున్నాను. ఎస్టీ వచ్చినారు, అంతకుముందు సీఎం వెళ్తున్నారు, అందరూ ఉన్నారు సార్. ఎప్పుడు మీటింగ్లో ఇట్లా చెప్పలేదు. ఈ మీటింగ్ ఫిబ్రవరి మీటింగ్ ఎస్ఎఫ్ మీటింగ్ జనవరి మీటింగ్ నేను పోలేదు సార్. ఆర్పీలు రెగ్యులర్గా ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యేలాగా చూడాలి. ఎక్కడ సక్రమంగా వాళ్ళ విధి నిర్వహణ చేయకపోతే కనుక మీరు సిఎంఎంకి కంప్లైంట్ చేయాలి. ముఖ్యంగా మన మెప్మా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా గ్రూప్ సభ్యులందరూ కూడా ఇన్వాల్వ్ అవి వాటిని జయప్రదంగా మనం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా చూడాలి. ఎందుకంటే ముఖ్యంగా మనకిప్పుడు స్వచ్ఛాంధ్ర, క్లీన్ ఆంధ్ర ఇవన్నీ ప్రయారిటీగా ప్రతి మున్సిపాలిటీని ఎవరి కోసమో కాదు మన కోసం మనం చాలా క్లీన్గా ఉంచుకోవడానికి 100 డేస్ ప్రోగ్రామ్ను ఒకటి ఫిక్స్ చేయడం జరిగింది. 100 రోజుల్లో మన యొక్క మున్సిపాలిటీ యొక్క రూపురేఖలన్నీ కూడా మార్చుకునే అవకాశం ఇది. దీనిలో మనం అందరం ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఆర్పీలు అందరూ కూడా మనకి దాదాపు మున్సిపాలిటీలో మనకి 7,000 మంది సభ్యులు ఉన్నారు. 747 గ్రూపులకు గాను 7,000 పైచీలకు మెంబర్స్ ఉన్నాము. ఓవరాల్గా చెప్పాలంటే ఒక 6,000 హౌస్ హోల్డ్స్ ఉంటాయి మన వాళ్ళవే. మరి అన్ని చోట్ల మనం ఒక ఆర్పీకి దాదాపు ఒక 250 ఇళ్ళు ఉంటాయి. మరి మీరందరూ ఏం చేయాలి, తడి చెత్త పొడి చెత్తని వేరు చేసి వాటిని మనం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ విచక్షణారహితంగా బయట వేయకుండా వాటన్నిటిని పక్కాగా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లేలాగా వాటిని మనం ప్రాసెస్ చేసేలాగా సహకరించాలి. మన చాలామంది ఏప్రిల్ 17న జరగనున్న తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్ కు సంబంధించి సిపిఎం పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నెల్లూరు యాదగిరి సులూరుపేటకు విచ్చేసి స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పరిచయ కార్యక్రమంను ఏర్పాటు చేసి ఎన్నికలపై చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నేతలు పద్మనాభయ్య, అల్లయ్య, సాంబశివరావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా విషయాలు చెప్పాలి ఆయన గురించి. ముందుగా సుధాకర్ చెప్పినట్టుంది, అయినా సరే మళ్ళీ ప్రతిపక్షంగా చెప్తాం. పూర్తిగా మనస్ఫూర్తిగా మొత్తం ఈ నలుగురు రాజ్యాన్ని నాశనం చేస్తుంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పరిస్థితిని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరెవరు చెప్పండి, నేను పెట్టేస్తానని చెప్పేసి ఈరోజు
మోడీ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని అన్నింటినీ మనం ఖండించకపోతే బస్సు, ట్రైన్లో పోతే ట్రైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేసిన అదాని చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన సాయం చేశాడు. అదేవిధంగా 2014లో ఉన్నాయంటున్నారు. ఎల్ఐసి నష్టాల్లో లేదు, బ్యాంకింగ్ రంగం నష్టాల్లో లేదు. మరి దాన్ని ఎందుకు కట్టేస్తున్నారంటే అమ్మడమే మా పని, మీరు ఏమైనా చేసుకోండి అంతే. అడగడానికి ఒక మనిషి కావాలి కాబట్టి వేరే వాళ్ళు లేరు. అయితే పోస్కో కంపెనీ వచ్చి సౌత్ కొరియా, ఆ సౌత్ కొరియా ఈ దేశాన్ని మొత్తం కింద నీళ్ళల్లో నుంచి మనస్ఫూర్తిగా మొత్తం ఈ 4 రోజులు కూడా కష్టపడి పనిచేస్తున్న పరిస్థితి. యాదగిరిని గెలిపించుకోవాలని నాశనం చేస్తుంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే విద్య అంటున్నారు. ఎల్ఐసి నష్టాల్లో లేదు, బ్యాంకింగ్ రంగం నష్టాల్లో లేదు. మరి దాన్ని ఎందుకు కట్టేస్తున్నారంటే అమ్మడమే మా పని, మీరు ఏమైనా చేసుకోండి అంతే. అడగడానికి ఒక మనిషి ఈ దేశాన్ని మొత్తం కింద నీళ్ళల్లో నుంచి సముద్రం లేరు. అయితే పోస్కో కంపెనీ వచ్చి సౌత్ కొరియా ఉన్నప్పుడు ఆయన సాయం చేశాడు. అదేవిధంగా 2014 ఎలక్షన్ అప్పుడు బస్సు, ట్రైన్లో పోతే ట్రైన్లు అన్ని కూడా ఏర్పాటు చేయడంలో లేదు, బ్యాంకింగ్ రంగం నష్టాల్లో లేదు. మరి దాన్ని ఎందుకు కట్టేస్తున్నారంటే అమ్మడమే మా పని, మీరు ఏమైనా చేసుకోండి అంతే. అడగడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మీరు ఎవరు చెప్పండి అయినా సరే మళ్ళీ ప్రతిపక్షంలో చెప్తాం. కాబట్టి ఇప్పుడు యాదగిరి మాట్లాడారు. ఈరోజు ప్రధానంగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక రేపు నెల 17వ తేదీ జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఎవరితో పొత్తులు లేవు, మనం అచ్చంగా పోటీలో ఉన్నాం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంది. ఈరోజు దేశాన్ని నాశనం చేయడానికి, దేశాన్ని కులాల వారీగా, మతాల వారీగా విభజించి పాలించడానికి వచ్చినటువంటి బీజేపీ ఈరోజు ప్రజల మధ్య చిచ్చు పెట్టి దేవుళ్ళ పేరుతో, దెయ్యాల పేరుతో రకరకాలైనటువంటి ప్రచారాలు చేస్తూ మొత్తం భారతదేశాన్ని శాసించేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ముందుకు వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గాల్ని, వాళ్ళు చేసేటటువంటి నిరంకుశత్వాన్ని ప్రజలకి తెలియజేసి ధైర్యంగా చెప్పగలిగినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది సిపిఎం పార్టీ మాత్రమే. అందుకని ఈరోజు నరేంద్ర మోడీ గారు మొట్టమొదట 2014లో అధికారంలో రాకముందు మన సోదరులు చెప్పారు చాలా విషయాలు. నేను అవి చేస్తాను, ఇవి చేస్తాను, గుజరాత్ మోడల్ అని చెప్పి ఆ విధమైనటువంటి దేశంలో అవన్నీ తీసుకొస్తానని చెప్పి ప్రజలను నమ్మించారు. ప్రజలు ఓట్లు వేశారు, వాళ్ళని గెలిపించారు. కానీ గెలిచింది మొదలుకొని ఈ రోజుకి దేశ ప్రధానిగా ఒక్కటంటే ఒక్క నిజం చెప్పనటువంటి ప్రధాని, చరిత్రలో నిలిచిపోయే ప్రధాని ఎవరైనా ఉన్నారు అంటే నరేంద్ర మోడీ మాత్రమే. ఒక్కటి కూడా నిజం చెప్పలేదు ఇప్పటి వరకు. ఆయన అన్ని అబద్ధాలే. అందుకని బీజేపీ యొక్క విధానాల్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఈరోజు సిపిఎం పార్టీ విధానాల్ని ప్రజలకు వివరించి చెప్పి అసలు సిపిఎం పార్టీ ఎందుకోసం పుట్టింది, ఎవరి కోసం పుట్టింది, ఈ రోజు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి జైళ్లు సైతం లెక్కించకుండా ముందుకు పోతున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే సిపిఎం పార్టీ మాత్రమే. మన దేశాన్ని నుంచి వెనక్కి నెట్టాలంటే ఖచ్చితంగా కమ్యూనిస్టుల బలాన్ని పెంచుకోవాలి, బీజేపీ బలాన్ని తగ్గించాలి. ఆ విధంగా తగ్గించిన రోజు వీళ్ళకి పోరాటాల్లో మన కమ్యూనిస్టు పార్టీలకు ఒక బలం చేకూరుతుంది. ఆ బలం చేకూర్చడానికి ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం. అందరూ కూడా ఓట్లేసి కమ్యూనిస్టు పార్టీకి బలమైనటువంటి ఓటింగ్ శాతాన్ని పెంచి బీజేపీ ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో జరిగేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సులూరుపేట ఆయన అభిమానులు హేమంత్ శర్మ జేసీఐ ఆధ్వర్యంలో సులూరుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేసి పలువురు మెగా అభిమానులు విచ్చేసి రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐతా శ్రీధర్, డాక్టర్ పరుచూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
నాకు వంట రాదు. గత 12 సంవత్సరాలుగా మన సుళ్ళూరుపేట పట్టణంలో మేము చిరంజీవి గారి పిలుపు మేరకు ఆయన అభిమానులుగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆయన జన్మదినోత్సవం మరియు మా అభిమాన హీరో రామ్ చరణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాలను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా అదే తరహాలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన వచ్చింది. ఇప్పటికే అధిక సంఖ్యలో రక్తదాతం చేసి ఉన్నారు చాలామంది. వాళ్ళందరినీ కూడా ఆయన అభినందిస్తూ ఆయన సిగ్నేచర్ చేసినటువంటి ఒక సర్టిఫికేట్ని ఆయన ఇక్కడ దాకా పంపించి ప్రతి ఒక్క రక్తదాతకి ఆయన ధన్యవాదాలు తెలిపానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మేము వాళ్ళందరికీ కూడా ఆ సర్టిఫికేట్ని అందించాము. ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తూ ఉన్నారు. ఈ రక్తాన్ని మేము అర్ధరాత్రులు కూడా మాకు కాల్స్ వస్తున్నాయి, అక్కడ రక్తం కావాలి, ఇక్కడ రక్తం కావాలని. నిన్నైతే వేలూరులో O నెగిటివ్ కావాలని చెప్పి రాత్రి 10 గంటలకు చేశారు. ఉదయానికంతా ఏర్పాటు చేసాం. ఆ విధంగా మేము చిరంజీవి గారి స్ఫూర్తితో ఎవరికి ఎక్కడ ఎప్పుడు రక్తం కావాలన్నా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము. సేవా మార్గంలో మా మిత్రులంతా కూడా మాతో సహకరించి ఇంత దూరం మాతో ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై చిరంజీవ.